పాపికి శిక్ష పడటం న్యాయమైతే మరి ఆ శిక్ష పడిన పాపిని తప్పించడానికి ప్రేమ 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 కృప. తండ్రి ఆయనే, జడ్జి ఆయనే. జడ్జిగా శిక్ష విధించాడు, తండ్రిగా ఆ శిక్షను తానే మోసి అటు కృపను, సత్యమును, న్యాయమును, ప్రేమను రెండింటినీ గెలిపించడానికి తను బలయ్యాడు. ఇది స్పష్టమైనటువంటి విషయం. ఈ విధంగా న్యాయాన్ని గెలిపించి, ప్రేమని గెలిపించి, రెండింటిని గెలిపించడం కోసం తను బలైనటువంటి వేరే వ్యక్తులు ఎవ్వరూ నాకు ఏ మతములో కనబడలా. నేను 4 గోడల మధ్య కూర్చొని చెప్పట్లా, బాహాటంగా అందరి ముందు, ఇక్కడే కాదు లక్షల మంది ముందు పబ్లిక్ మీటింగ్లు కూడా చెప్పా. అందుకే చాలా మంది అన్యులకి నేను నచ్చను. ఆగర్భ శత్రువుని, ఈడెప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. నేను ఒకవేళ పోయినా, ఏసై నన్ను పిలిచిన, నేను మాట్లాడిన ప్రసంగాలన్నీ యూట్యూబ్లో కుప్పలు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను వైనం చేసిన నా స్వరం మోగుతానే ఉంటది. పాటల రూపంలో మోగిద్ది, ఉపదేశాల రూపంలో మోగిద్ది. ఇవన్నీ కాక పుస్తకం కూడా రాసుది. అంతే వాళ్ళకి. ఇక హర్రర్ మూవీలో సాంగే, నేను వేడని నీడను నేనే అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఎవరినో నేను ద్వేషించట్లా, ఎవరినో నేను దూషించట్లా. నన్ను దూషించి ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాను. వాళ్ళు కూడా నిత్యం మండే నరకానికి వెళ్ళకూడదని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇకనైనా పరివర్తన కలిగి మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళు కూడా పరలోకం వస్తే బాగుండని మనసారా కోరుకుంటున్నాను. నా శత్రువు కూడా నరకానికి వెళ్ళొద్దు. నన్ను అతిగా ద్వేషించే శత్రువు కూడా ఆ నిత్యం మండే ఆ భయంకరమైన నరకంలో పడకూడదు.